సత్య పొట్ట కోసం ఒలలు వచ్చి వేసరు, తిరిగి తిరిగి మంత్రాలు అమ్మెరు, జ్ఞానము లేక ఇద్దరు మునిగిరు, చివరిలో నా నరకం. రేపు గురువులు పుట్టగాసంకో గురువులు కూడా బాగానే, శిష్యుల మీద బతికే రోజులు బాగానే గురువులు ఉన్నాయి. రేపు నేనంట శిష్యుల మీద బతికేటోడు వాడు గురుగాడు. అందుకు కబీర్ దాస్ మహారాజ్ ఏమంటున్నాడు, గురువుతో ఐసా చాయే శిష్యకా కూర్చున్నదే. గురువు ఎట్లా కావాలో శిష్యుని దగ్గరికి వెళ్ళి ఒక కొత్తది కూడా ఆశ ఉండద్దు. అటువంటి గాడు గురువు ఉండాలి. శిష్యులు ఎట్లా ఉండాలో, గురుకు సమస్తము అర్పణ అయ్యేటి వాడు గురువు కావాడా. అప్పుడు ఏమన్నా కుదురుతుంది. గురువు ఎట్లా కావాలా, ఆశ లేని వాడు కావాల. ఇక రేపు అందరూ శిష్యుల మీదనే బతుకుతున్నారు. శిష్యునింటికా గురింటికాడ లగ్గమున్న శిష్యునికే బాధని, గురింటికాడ మనవరు పుట్టిన శిష్యునికే బాధ, గురుకు కొడుకు పుట్టిన శిష్యునికే బాధ, గురు బిడ్డ లగ్గం చేసిన శిష్యునికే బాధ. అది కాదు. అందుకు కబీర్ దాస్ మహారాజ్ ఏమంటున్నాడు, కబీర్ దాస్ మహారాజు బట్టలు నేసి ఆయన భక్తి చేసింది, కానీ శిష్యుల మీద ఆధారపడి లేకుండా. గోడ కుమ్మరోడు కుండల్ని చేసి భక్తి చేసిండు, కానీ శిష్యుల మీద ఆధారపడి బతకలేదు. సాగుతా మారి అయినా కూడా పొలం దున్నిండు భక్తి చేసుకుంటా, కానీ అయినా కూడా శిష్యుల భరోసా మీద బతకలేదు. వీళ్ళందరూ శిష్యుల భరోసాల మీదే బతుకుతున్నారు. అంటే కొత్త కోసము వదలేదే, తిరిగి తిరిగి మంత్రాలు అమ్మారు. మంత్రాలు అమ్ముకుంటున్నారు. అరే మంత్రం అనేది, జ్ఞానం అనేది కన్న తల్లిని అమ్ముకుంటున్నారు. వాళ్ళకి తెలుస్తున్నదే. ఇంకా కూడా జ్ఞానం అనేది కన్న తల్లేవు, దాన్ని అమ్ముకుంటున్నాడు. మరి అది జ్ఞానం లేనోడు అమ్ముకుంటున్నాడు, జ్ఞానం ఉన్నోడు అమ్ముకోలేడు. జ్ఞానం లేక ఇద్దరు మునిగిరు. ఆ జ్ఞానం గురి దగ్గర కూడా జ్ఞానం లేదు, ఈ శిష్యుని దగ్గర కూడా జ్ఞానం లేదు. ఇద్దరు కూడా మునిగేటోళ్ళే, ఇద్దరికి నరకమే ఉన్నది. ఇద్దరికి నరకమే ఉన్నది. అందుకు ఇట్లనే అట. ఇప్పుడు మంత్రాల కోసానికి గురి చేసుకుంటున్నాం కదా మనం. ఏమిటి గురువు చేసుకుంటున్నా ఎందుకు? మంత్రాల కోసం. మంత్రాలు తల్లిస్తేనే మనకు మోక్షం ఉన్నది, మంత్రాలు తల్లిస్తేనే మనకు స్వర్గం ఉన్నది, మంత్రాలు తల్లిస్తేనే మనకు వైకుంఠం ఉన్నది అన్న మాటకు రోజు పొద్దుగల లేచాడే తానే చేశాడే జపాలు చేస్తున్నాను, మంత్రాలు తల్లిస్తున్నాను. నేనంట మంత్రాలు తలిచిన మాత్రాలు నీకు మోక్షం లేదు. చూడు ఎట్లా మా మాటలు ఎట్లుంటాయి. ఇక నేనంటే మంత్రాలు ఇచ్చేటోడు గురువు కూడా కాడు. చూడు మా మాటలు ఎట్లున్నాయి, విచారం చేయాలి విడిగా. నేనంటే మంత్రాలు ఇచ్చేటోడు కూడా గురువు కాడు. ఎట్లా అంటే దాని మీద మీకు కథలు చెప్తాయా. ఒక సాధువు నేనట. ఆ సాధువు ఒక చిలుకని పెంచుకున్నాడట. ఆ సాధు రోజు ఆ చిలుకకి నేర్పుతున్నట. రామాను కృష్ణాను హరి అను రామాను అనుకుంటా రోజు నేర్పుతున్నట. ఆ చిలుక రోజు అంటున్నాడట, రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి అంటున్నాడు. ఇట్లా 12 ఏళ్ళు గడిచిపోయింది. అయితే ఒకనాడు ఆ సాధు దగ్గరికి ఆయన ఒక మిత్రుడు వచ్చిండు. అయితే మిత్రుడు వస్తే ఆయన అనబట్టి, అదే మిత్రుడు అనబట్టి నేను గాతం చేస్తా మన ఇద్దరి కోసానికి, నువ్వు అప్పటిదాకా ఈ చిలుకకు రామకృష్ణ హరి అనుకుంటా నేర్పంటుంటాడు. అది నాకు అలకటే పని ఇచ్చిండు అది అని ఆయన ఖుషి అయిపోయింది. ఇక ఆయన అంటదే పోయిండు. ఈయన చిలుక అంటున్నాడు, చిలుక రామాను కృష్ణ అను
హరి అను. అయితే ఆ చిలుక అంటున్నది, రామకృష్ణ హరి అంటే ఏం దొరుకుతున్నది? ఆ చిలుక ఏమంటున్నది, రామకృష్ణ హరి అంటే ఏం దొరుకుతున్నది? ఆడు అంటున్నది, మోక్షం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది. ఇక 12 ఏళ్ళ తని రామకృష్ణ హరి హరి అనుకుంటా ఈ పిందనే వాడి ఉన్నా ఈ మోక్షం చల్ నా ముందర జరుగు. అది నా ముందర అతను అంటూ మాట్లాడకూడదు. నా ముందర జరుగు. ఆడే 12 ఏళ్ళ దాన్ని నా నెత్తి అంతా ఖరాబ్ చేసి నువ్వు ఇప్పుడు నా నెత్తి ఖరాబ్ చేస్తానికి వచ్చినావు అనమాట. జరుగు అనబట్ట. అప్పుడు ఆయన అనబట్టే సరేని అనబట్ట, నీ మాట సత్యమున్నది అనబట్ట, నీ గురువు నీకు నిజమైన బోధ ఇయ్యలే అనబట్టా, నేను నీకు ఇయ్యలా, నీకు బోధిస్తా ఇయ్యలే, నేను నీకు ముక్తం చేస్తా. 12 ఏళ్ళ సన్ని తలిచిరా కానీ మోక్షం దొరకండి, ఇయ్యలేదన్నా ముక్తం చేస్తావా? ఆవనబట్ట, నీ గురువు నీకు బరాబర్ బోధ ఇయ్యలేదు, అందుకు నా బోధ తీసుకో, నీకు ఇయ్యలేని ముక్తం చేస్తా. ఇయ్యలేని ముక్తం ఇట్లా ఇయ్యలేని చేస్తా. ఏం ఏం లేదనబట్ట. ఇప్పుడు మీ మాలకైతే అంట చేయబోయిండు, అంట చేసి మరి నాకు తింటాడు రమ్మంటాడు, నేను పోతా తింటాడు. మరి నేను అటే వంట మీ మాలకు వస్తాడు కదా, మీ మాలకు వచ్చినప్పుడు ఆ పిందెలు ఉల్టాయి పడిపో, కాళ్ళు వీటికి తలకాయ తిని వేసి కన్ను ముళ్ళు ఊగకు చెయ్యకు ఊనకు ఆనకు తప్పుడు దాకా వాడిపో. ఇదే మంత్రం మీకు అనమాట. ఇంతే మంత్రమా? ఇంతే మంత్రం అనమాట. కానీ వాడు చేస్తాను బట్టి ఆడు రా మహారాజు తింటాను అని పిలుచుకోండు. ఆడు తిన్నాడు, అటే ఉన్నాడు. ఆడు మనం ఆ చిలుక మాలకి అచ్చిండు. చిలుక అంటున్నాడు, చిలుక అను రామాను, చిలుక కృష్ణ అని లేదా అని. అది ఎల్లెలికల్లా పడిపోయింది లోపలగా, లేదు అని లేదు. అది దీనికి ఏమైంది అనబట్టి ఇలా తప్పుడు దాకా మాట్లాడుతుంటే ఏం లేదు, దీనికి ఏమైంది చూస్తే లోపల అది ఎల్లెలికల వాడి ఉండేది. అది అనబట్టి చిలుక చచ్చిపోయింది అనబట్టి అదే శిక్ష ఇక్కడ రానబట్టి ఈ ఇళ్ళకి వెళ్ళి చిలుక తీసేరబట్టి చిలుక పిల్ల ఖరాబ్ అయిపోతాయి అనబట్టి. లేకుంటే ఆ శిష్యుడు వచ్చిండు, దాన్ని అతను తీసిండు. శిష్యుడికి అప్పుడే గుర్రాలు లేచిపోయి, మరి తలుస్తే మోక్షం దొరికిందా, తలకుంటే దొరికిందా? తలిచిన వారికి దొరుకుతుందా మోక్షం? తలిచిన వారికి అలానే ఉంటే చెప్పిందండి. మరి ఎప్పుడు అది ముక్తమైంది? తల లేదు కాబట్టి ముక్తమైంది. అందుకు మన పాట ఉన్నది, మంత్రాలన్నీ మాయమత్తులు ఏమి తలతురోరి, మాట లేని ఆ మర్మం మెరుగుతే భ్రమలు తీరు. మాట లేని మంత్రం కావాలి. అరే మాట లేని మంత్రం ఎట్లుంటాయి? అదే మరి అవన్నీ గుర్తు చేసుకోబడుతున్నాయి కదా. అప్పుడు ముక్తమైతే 12 ఏళ్ళ తని సమబడి ఒక్కనాట దాన్ని ముక్తం దొరికింది. అంటే మన చేత పొరపాటుతోనే మనం బంధనాల పాలవుతున్నాము. అందుకు మోక్షం మార్గం తెలుసుకుంటేనే మనము ముక్తం అయిపోతాం.